హలో! హాయ్ అండి. నేను మీ తెలుగింటి అమ్మాయి ప్రశాంతిని. ఈరోజు నా జుట్టు గురించి నేను చెప్పాలండి. సయాటికా వల్ల నేను చాలా జుట్టు లాస్ అయిపోయాను. సో, ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం మా బామ్మగారండి. సో, ఆవిడ చెప్పిన టిప్ నేను పాటిస్తున్నానన్నమాట. 2 స్పూన్లు మెంతి గింజలు తీసుకోవాలండి. అలాగే దాంతో పాటు ఇది అవిసె గింజలు అంటే ఫ్లెక్స్ సీడ్స్ అయి ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలన్నమాట. తీసుకున్నాక ఇంకా దాంతో పాటు ఇంకా గడ్డ పెరుగు తీసుకోవాలండి కొంచెం. అలాగ తీసుకున్నాక ఇది రాత్రిది గంజండి. కొంచెం తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ చెప్పిన టిప్ ప్రకారం మంచిదని చెప్పిందనమాట హెయిర్‌కి. నేను ఇంకా అలాగే దాంతో పాటు కొంచెం థిక్‌గా ఉందని కొంచెం వాటర్ కలుపుతున్నానన్నమాట. సో, ఇది మిక్స్ చేయడానికి కష్టంగా ఉందని నేను విస్క్ తీసుకున్నాను. సో, విస్క్‌తో నేను ఇంకా దాన్ని ఇంకా అలాగ తిప్పడం ప్రారంభించాను. వాటర్ అనేది స్ప్లిట్ అవుతున్నాయని నేను దానికి ఇంకా క్లోజ్ చేసేస్తున్నానన్నమాట బౌల్స్. సో, ఇది పక్కన పెట్టేసి ఇంక నేను దాన్ని స్టార్ట్ చేశాను విక్స్ కలపడం. ఇది హెయిర్‌కి చాలా మంచిదంటండి. రాత్రి నానబెట్టుకొని మార్నింగ్ దీన్ని తీసుకోవాలండి హెయిర్‌కి. నిజంగా పెద్దవాళ్ళు చెప్పేది ఊరికనే కాదండి. ఇలాంటి చిట్కాలు నిజంగా వాళ్ళు పాటించారు కాబట్టే మనకి చెప్తారు. సో, ఇది చాలా అంటే చాలా మంచిదండి. ఇప్పుడు అందరూ హెయిర్ గురించి బాగా కేర్ తీసుకుంటున్నారు. సో, నేను హెయిర్ కేరింగ్ బాగా ఎక్కువ తీసుకుంటానండి. ఎందుకంటే నాకు నా జుట్టు అంటే చాలా ఇష్టమండి. అది ఊడిపోతే ఊరుకోలేం కదండీ! ఎంతో చిన్నప్పటి నుంచి ప్రాణంగా పెంచుకున్న జుట్టు దానికోసం ఏదైనా చేస్తామండి. అంతే కదండీ! సో, నేను ఇంక దీన్ని థిక్ ఫ్లేవర్‌లో ఉందని కలిపాననమాట. ఇది ఇలా వచ్చింది మార్నింగ్‌కి నానాక. సో, బావుంది చూడ్డానికి చాలా అంటే చాలా బావుంది. సో, ఏం చేశానంటే నేను ఇంక ఇది ఒక మిక్సీ బౌల్‌లోకి తీసుకున్నానన్నమాట. తీసుకున్నాక ఇంక ఇది చూడ్డానికైతే సూపర్‌గా ఉంది. ఇంక నేను ఇంక మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టాక ఇది చూడ్డానికి రిజల్ట్ ఇలా వచ్చింది. బావుంది. కొంచెం థిక్‌గా ఉంది. సో, కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవచ్చనమాట. నేను ఇంక ఇది హెయిర్‌కి అప్లై చేయడం మొదలుపెట్టాను. నాది బాగా కర్లీ హెయిర్ అండి. సో, అయినా సరే నా జుట్టు అంటే నాకు ప్రాణం అండి. ఎందుకంటే దేవుడిచ్చింది మనం కాదనలేం కదండీ నేచురల్ జుట్టు. సో, నేను ఇది స్టార్ట్ చేశానన్నమాట జుట్టుకి. సో, స్కాల్ప్ పట్టేలాగా చివర్ల అంతా మొత్తం పట్టేలాగా నేను రాసుకుంటున్నానండి. ఇంకా అలాగే ఇంకా ఇది చాలా అంటే చాలా మంచిదండి హెయిర్‌కి. మనం ఎక్కువ షాంపూస్ యూజ్ చేస్తాము. సో, నాకున్న టైంలో బిజీ టైంలో నేను ఇలాగా నెలలో 2, 3 సార్లు అప్లై చేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని చూసుకొని ఇలాగ చిన్న చిన్న వర్క్స్ చేసుకొని తర్వాత ఇలా వీడియోస్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదండీ! సో, తర్వాత వాష్‌కండి ఇది ప్లెయిన్ వాటర్‌ది బాయిల్ చేసిన వాటర్‌ని ఇంకా కుంకుడుకాయలు తీసుకున్నాను. ఇంకా కుంకుడుకాయలు నేచురల్‌గా మంచిదండి. చాలా అంటే చాలా మంచిది యాక్చువల్లీ. సో, ఇది నేను ఇంకా హెయిర్‌కి ఎక్కువగా మనం షాంపూస్ వాడతాం కదండీ! డాండ్రఫ్ పట్టేస్తది కదా! సో, మధ్యలో ఒక్కసారైనా వాడాలి. ఇంకా మందార ఆకులు తీసుకున్నాను వాటర్‌లోకి. సో, నానతాయని అలా నానబెట్టాను ఒక 1 అవర్. నానబెట్టాక దాంతో పాటు ఇది కూడా తీసుకోవాలండి బాదం పాలు. నానబెట్టిన 5, 6 బాదం పప్పులు, 2 యాలక్కాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకొని దాన్ని పాలు మిక్స్ చేసుకొని తాగాలండి. హెయిర్‌కి చాలా మంచిది. సో, జుట్టు ఇలాగ వాష్ తర్వాత ఇలాగొచ్చిందండి. చాలా అంటే చాలా బాగొచ్చింది రిజల్ట్. సో, మీకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా చెయ్యండి. అట్‌లీస్ట్ మంత్లీ వన్స్ అయినా. సో, ఒకసారి నా ఛానల్ వంక చూస్తూ ఉండండి. నా కోసం ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నా కొత్త జర్నీలో. థాంక్ యూ.